కి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. అన్నారంటే అనరా మరి. 5 ఏళ్ల పాటు చెయ్యరాని అరాచకాలు అక్రమాలు యథేచ్ఛగా చేసి ఇప్పుడు 2 ఎదురు దెబ్బలు తగలగానే నెత్తి నీరు కొట్టేసుకుంటుంటే దెయ్యాలు వేదాలు వెలుస్తున్నాయని అనరా. నిజమే. ఎక్కడ దౌర్జన్యం జరిగినా ఎప్పుడు అరాచకం పెచ్చిమీరినా ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు, మనిషి అనే వాడు ఎవడైనా ఖండించాల్సిందే. రాష్ట్రంలో మొన్న ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయి. 5 ఏళ్ల అణిచివేత పిదప అధికారం అందిరావడంతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా జూలు విధించినంత పనిచేశారు. ఫలితంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన మాత్రం వాస్తవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివి. అలాగే ఇప్పుడు వైసీపీ గొగ్గోలు పెడుతున్న వినుకొండ తదితర సంఘటనలకు కారకులు ఎవరైనా వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. సరే, ఇవన్నీ జరగాల్సిన పద్ధతుల్లోనే జరుగుతాయని ఇప్పటికైనా విశ్వసిద్దాం. వినుకొండ ఘటన వెనుక వైసీపీ కార్యకర్తలు నాయకులే ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. నిజ నిజాలు ఆరా తీసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. బాధ్యులు తమవారైనా పైవారైనా దండన ఒకేలా ఉండాలి. ఇక వైసీపీ సంగతి, గడిచిన 5 ఏళ్లలో ఇలాంటి అకృత్యాలు ఎన్నిటికో పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు 1-2 సంఘటనలు చోటు చేసుకున్నంతనే రాష్ట్రానికి చేటుకాలం దాపురించిందనంత హడావడి చేస్తుండడం చూడడానికి ఎప్పటికీ అనిపించడం లేదు. దొంగే దొంగ అని అరిచినట్లు ఎన్ని దౌర్జన్యాలు, ఎన్నెన్ని అరాచకాలు 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగించిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినట్లు ఢిల్లీ గల్లీలో గగ్గోలు పెట్టడం హవ్వా నవ్విపోదురుగాక మాకేట్ అన్న తీరులో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలట. అలా అయితే గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు శ్రీమాన్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉండేదో. బాబాయ్ హత్యకు బదులు లేదు, భూదోపిడీలు, సాక్షాత్తు ప్రతిపక్ష నేతతో పాటు అరెస్టుల పరంపర. రఘురామకైతే కస్టడీలోనే నరకం, కబ్జాలు, రాజకీయ హత్యలు. 5 ఏళ్ల పాటు ఇంత చేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతున్నట్లు గొగ్గోలు పెట్టడం, దెయ్యాలు వేదాలు వరించడం కాక ఇంకేమిటి. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.